తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. మైదుకూరులో పేదలకు సొంతిల్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన అర్బన్ హౌసింగ్ స్కీమ్ వికాస పథంలో ముందుకు సాగుతోంది. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి లబ్ధిదారునికి 2,50,000 ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ ప్రభుత్వం మొదటి విడతలో మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 222 ఇళ్లు కేటాయించింది. ఈ క్రమంలో శెట్టివారిపల్లిలో 41 మంది అర్హులైన లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారురాలు నల్లిపోగు లక్ష్మీదేవి ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పేదవారికి సొంతిల్లు ఇవ్వడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిపెట్టే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడి చేశారు. కుటుంబాలు గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని చెప్పారు. సిరివెల్ల మార్తమ్మ మా దారి వంటి కొంచెం సిరివెల్ల మార్తమ్మ జ్యేష్ఠాది వసంతమ్మ మౌలారా మండేపల్లి చిన్నమ్మ ఇంకా మా పిడి గారు అంటే మా మైదుకూరు అంటే స్పెషల్ కోరిక అండి. మైదుకూరులో ఎక్కువ శాంక్షన్ చేయించాలా, ప్రతి ఒక్కరికి ఇప్పించాలా. నా దగ్గర చెప్పారు సార్, మీరు మన వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకుంటారు సార్, నేను ఇప్పిస్తా, మీరు ఇవ్వండి అని చెప్తా వచ్చారు. ఒకటే మన వాళ్ళు ఎందుకంటే శాంక్షన్ చేశారు, ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలా. వాళ్ళందరికీ మన ఇంజనీర్స్ కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా శాంక్షన్ చేసి వర్క్ చేసి కూడా సపోర్ట్ చేయవలసిందిగా పిడి గారిని కోరడం జరుగుతున్నాం. అదే రకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన మైదుకూరుకి పిలిపించి సుమారు 220 కోట్ల రూపాయలు ఆ రోజు సార్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో పైప్ లైన్ కూడా తొందరలో టెండర్ అయిపోయి వర్క్ కూడా టెండర్ జరుగుతుంది. టెండర్ అయిన దశ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమంలో సుమారు 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫైనాన్స్ 15th ఫైనాన్స్ సుమారు 100 రోడ్లు శాంక్షన్ చేశాం. ఆ 100 రోడ్లలో సుమారు ఇప్పుడు 25 రోడ్లు కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మేము అందరం ఒకటే కోరుకోవడము, మన మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి. ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా బాగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ రోజు శెట్టివారిపల్లిలో మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసినందుకు నాకు కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.